ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు గ్రామాల్లో నీటి ఎద్దడితో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పరిశీలించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు 30,000 అందజేయాలని నామా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతులు నష్టపోయారని ఆరోపించారు. ప్రస్తుతం తాగడానికి కూడా నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుందన్నారు నామా నాగేశ్వరరావు. రైతుల పంటలంటనే కాపాడాలి. పంట నష్టమైన రైతులు వెంటనే ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టమైన రైతులు వెంటనే ఇవ్వాలి. ఎకరానికి 10,000 రూపాయలు వెంటనే కూడా నీళ్ళు లేవు, పశువులకు కూడా నీళ్ళు లేవు అని చెప్పి వారే చెప్పారు. ఏదేమైనా ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతు నష్టపడిపోయాడో, రైతు నష్టపడిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం కింద ఎకరానికి కూడా హక్కువ చేర్చుకొని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మా నాయకుడు కేసీఆర్ గారు రైతుకు కావాల్సినటువంటి పెట్టుబడి దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సిన నీళ్ల గురించి, రైతుకు కావాల్సినటువంటి కరెంటు గురించి అన్ని విధాలు కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది లేకుండా రైతుని పొట్టలో పెట్టుకొని కాపాడినటువంటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు ఆ విధంగా చూశాడు. ఇప్పుడు వారి మాటలలో రైతులు ఏ విధంగా ఉన్నారో మీరు రైతుల మాటల్లో చూశారు. కాబట్టి ఖచ్చితంగా నష్టపడిపోయినటువంటి రైతాంగానికి అండగుంటాం. ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తాగునీటికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది. ఎమ్మటే తాగునీరుకి ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ట్యాంకర్లు, చెరువులలో నీళ్ళు లేవు, ట్యాంకర్లు పెట్టుకున్నారు, బోర్లు వేసుకుంటున్నామని ఒక్కొక్కళ్ళు ఇప్పుడే చెప్పారు. 3 బోర్లు 4 బోర్లు వేస్తున్నాం, బోర్లలో కూడా నీళ్ళు లేని పరిస్థితి, కరెంటు కూడా ఇబ్బంది అవుతుందని రైతుల మాటలనే మేము ముందు చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా రైతుకి అండగుంటాం. రైతుని కాపాడాలని, రైతు నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్